సత్యం ఊర్లోకి రాగానే తన ఫ్రెండ్స్ తనకి కనిపించి, "బాగున్నావా సత్యం" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే, "ఆ! బావున్నాను. మీరు బావున్నారా?" అని చెప్పేసైతే అడుగుతూ అలా పలకరించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం, "ఏంట్రా ఎప్పుడో కనిపించావు. మళ్ళీ ఇప్పుడు కనిపించావు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం, "మరి పిల్లల ఉద్యోగాల వల్ల రాలేకపోతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సత్యం అయితే బాలుని, మీనాని అలాగే తన ఇద్దరు కొడుకుల్ని, తన కుటుంబం మొత్తాన్ని పరిచయం చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "నీ ఫ్యామిలీ బావుందిరా 3 పువ్వులు 3 కాయలులాగా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషించి, "ఇదంతా మా అమ్మ చలవే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఊరిలోకి అడుగుపెడుతూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న షీల అయితే, "ఆ! బాలు రా రా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "షీలా డార్లింగ్" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ బామ్మని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ మాత్రం, "దింపరా దింపు. ఇప్పుడు నన్ను ఎత్తుకొని తిప్పితే ఏమొస్తుంది చెప్పు? నీ భార్యని ఎత్తుకొని తిప్పితే ఏదైనా నీకు వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవునా! అయితే నా భార్యనే ఎత్తుకుంటాను" అని చెప్పేసైతే, "ఏ మీనా రా ఇటు" అని చెప్పేసైతే తనని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన మీనా మాత్రం వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్లి దాక్కుంటూ ఉంటుంది. "ఏంటి ఇదంతా" అని చెప్పేసైతే ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "రండి రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం" అని చెప్పేసైతే వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం పక్కకు వెళ్ళి, "ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇంకా రాలేదేంటి నువ్వు? ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాబ్‌లో రా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏంటి ఈ పార్లర్ అమ్మ ఎవరితోనో సీక్రెట్‌గా మాట్లాడుతుంది. ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా, "నువ్వు ఇక్కడికి క్యాబ్‌లో రా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం రోహిణిని అలా చూస్తూ ఉండిపోతాడు.